విమాన ప్రమాద ఘటన తీవ్ర విషాదాన్ని మిగిల్చింది. ఎయిర్ ఇండియా విమానం గుజరాత్లో కుప్పకూలడంతో 265 మంది సజీవ దహనమయ్యారు. ప్రమాదం నుంచి ఒక్కరే బయటపడగా ఫ్లైట్లో ఉన్న మొత్తం మంది చనిపోయారు. 229 మంది ప్రయాణికులు, 12 మంది సిబ్బంది మరణించడం కలవరానికి గురిచేసింది. వైద్య హాస్టల్ సముదాయంపై విమానం కూలడంతో భవనంలో ఉన్న 24 మంది మెడికల్ కాలేజ్ వైద్యులు సైతం ప్రాణాలు కోల్పోయారు. మరణించిన వారిలో 169 మంది భారతీయ పౌరులు, 53 మంది బ్రిటిష్ పౌరులు, 7 పోర్చుగీస్ జాతీయులు, 1 కెనడియన్ జాతీయుడు ఉన్నారు. అలాగే 11 మంది చిన్నారులు, 2 శిశువులు ఉన్నారు. విమాన ప్రమాదంలో మృతి చెందిన వారి దేహాలు గుర్తుపట్టలేని విధంగా ఉన్నాయి. మృతదేహాలకు DNA పరీక్ష నిర్వహించిన వారిని గుర్తించి కుటుంబ సభ్యులకు అప్పగించనున్నారు. అహ్మదాబాద్ లో ప్రమాదానికి గురైన ఎయిర్ ఇండియా విమానంలో ప్రయాణిస్తోన్న అందరూ మృతి చెందినట్లు అధికారులు ప్రకటించారు. కానీ ఒక్క వ్యక్తి మాత్రం ప్రమాదం నుంచి ప్రాణాలతో బయటపడినట్లు సంచలన విషయం వెలుగులోకి వస్తోంది. విమానంలోని 11A సీట్లో కూర్చున్న ప్రయాణికుడు 38 ఏళ్ల బ్రిటిష్ పౌరుడు విశ్వాస్ కుమార్ రమేష్ ప్రమాదం జరిగిన తర్వాత సురక్షితంగా ప్రాణాలతో బయటపడి శిథిలాల నుంచి బయటకి నడుచుకుంటూ వస్తోన్న వీడియో కూడా ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతోంది. బోయింగ్ 787-8 డ్రీమ్ లైనర్ విమానం గురువారం మధ్యాహ్నం 1:38 అహ్మదాబాద్ విమానాశ్రయం నుంచి లండన్ కు బయలుదేరింది. టేక్ ఆఫ్ అయిన కొద్దిసేపటికి విమానం అదుపు తప్పి సమీపంలోని ఒక నివాస ప్రాంతంలో కూలిపోయింది. ఈ ప్రమాదంలో విమానం స్థానికంగా ఉన్న ఒక వైద్య కళాశాల భవనంలో భోజనశాలపై పడిపోవడంతో ఆ ప్రాంతమంతా భీతావహ వాతావరణం నెలకొంది. విమాన ప్రమాదంపై డీజీసీఏ దర్యాప్తు ముమ్మరం చేసింది. అధికారులు రాత్రంతా స్పాట్ వద్ద సోదాలు చేశారు. విమానంలో 2 ఇంజిన్లు ఫెయిల్ కావడంతోనే ప్రమాదం జరిగిందని ఇప్పటికీ అధికారులు గుర్తించారు. ఇంజిన్లు పనిచేయకపోవడానికి గల కారణాలను ఆరా తీస్తున్నారు. విమానంలో వెనక భాగంలో ఉండే ఒక బ్లాక్ బాక్స్ ను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. విమానం ముందు ఉండే మరో బ్లాక్ బాక్స్ కోసం అన్వేషిస్తున్నారు. మరోవైపు దర్యాప్తు చేస్తున్న అధికారులకు పూర్తి సహకారం అందిస్తామని ఎయిర్ ఇండియా స్పష్టం చేసింది.